Hi guys, this is Siva. This video is on how to display the dynamic data from Spring Controller. సో మన ప్రీవియస్ వీడియోలో మనం సమ్ స్టాటిక్ డేటాని జావాస్క్రిప్ట్ ఫైల్లో ఇచ్చి దాన్ని మనం డిస్ప్లే చేస్తాం. ఓకే, సో హోమ్ కంట్రోలర్ కానీ సర్వీస్ కంట్రోలర్ కానీ ప్రోడక్ట్ కంట్రోలర్ కానీ అన్నీ మనం ఏం చేస్తాం, స్టాటిక్ డేటా ఇచ్చి డిస్ప్లే చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ స్టాటిక్గా కాకుండా ఇప్పుడు మనం ఒక స్ప్రింగ్ కంట్రోలర్లో సమ్ డేటా ఇచ్చి ఆ డేటాని సో ఇక్కడికి పాస్ చేద్దాం. సో ఆ పాస్ చేసిన డేటాని ఎలా డిస్ప్లే చేయాలని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ దానికోసం ముందు మనం ఒక క్లాస్ తీసుకుందాం. సో ప్యాకేజ్ సిలోకమ్ డాట్ యాంగులర్ కంట్రోలర్ ఒక ప్యాకేజ్ తీసుకుందాం. నెక్స్ట్ దీనికి ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకుందాం. సో @controller. సో ఇప్పుడు ఫస్ట్ మనం స్ప్రింగ్ క్లాసెస్ యూస్ చేయాలంటే మనం లైబ్రరీస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో వెబ్-INFలో లైబ్రరీస్లో మనం అన్ని ఇంక్లూడ్ చేసుకుందాం. కంట్రోలర్. ఓకే, నెక్స్ట్ మనం డిస్పాచర్ సర్వ్లెట్ కూడా మనం కాపీ చేసుకుందాం. ఈ డిస్పాచర్ సర్వ్లెట్లో జస్ట్ మనం ఓన్లీ బేస్ ప్యాకేజ్ని ఒకటి మనం కాన్ఫిగర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా రిమైనింగ్ మనకి ఏమీ ప్రజెంట్ అవసరం లేదు, బట్ ఈ MVC యానిటేషన్ డ్రైవర్ అనేది మాత్రం కావాలి. ఓకే, సో ఈ రెండింటిని డిస్పాచర్ సర్వ్లెట్లో మనం రాయాలి. సో దాన్ని web.xmlలో కాన్ఫిగర్ చేసుకుందాం. servlet name, servlet class. So servlet name dispatcher. Okay, next servlet class org dot Spring framework dot web dot servlet dot dispatch servlet. Okay, next servlet mapping. Servlet name dispatcher. Next URL pattern star dot. Okay,
సో వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ కాన్ఫిగర్ చేసాం, డిస్పాచర్ సర్వ్లెట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ కంట్రోలర్లో రాదు. సో ప్రీవియస్గా మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక స్ట్రింగ్ డేటాని తీసుకున్నాం స్టాటిక్గా. సో స్ట్రింగ్ డేటాని స్టాటిక్గా తీసుకుని దాన్ని మనం డిస్ప్లే చేస్తాం. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ డేటాని మనం డైనమిక్గా ఇక్కడ పాస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ దానికోసం ఒక మెథడ్ రాదు. సో పబ్లిక్ రిటర్న్ టైప్ మనం ఏంటి, స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ గెట్ స్ట్రింగ్. సో దీనికి రిక్వెస్ట్ మ్యాపింగ్ తీసుకోండి. రిక్వెస్ట్ మ్యాపింగ్ గెట్ స్ట్రింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ అసింక్రోనస్గా పాస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఇక్కడ @రెస్పాన్స్ బాడీ అని మెన్షన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్ట్రింగ్ డేటా కాబట్టి స్ట్రింగ్ రిటర్న్ సమ్ ఇది ఒక డేటా. This is from async data controller. Okay, నెక్స్ట్. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ డేటాని అక్కడ పాస్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఒక అరే ఇచ్చాం. సో ఆ అరేని ఎలా పాస్ చేయాలో చూద్దాం. సో అక్కడ మనం కంట్రోలర్ని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇక్కడ మోడిఫికేషన్ చేంజ్ చేద్దాం. ఓకే, పబ్లిక్. సో ఇప్పుడు ఏంటి, ఓకే అరే పాస్ చేస్తున్నాం. సో అరే ఆఫ్ స్ట్రింగ్స్ కదా. సో ఇక్కడ ఏం తీసుకోవాలి మనం, అరే అంటే ఇక్కడ ఒక లిస్ట్ తీసుకుంటాం, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, గెట్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. దీనికి కూడా మనం రిక్వెస్ట్ మ్యాపింగ్ తీసుకోవాలి. రిక్వెస్ట్ మ్యాపింగ్. సో దానికి ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఇలాగే రెస్పాన్స్ బాడీ అని చెప్పి ఇవ్వాలి. ఓకే, list of string, list is equal new array list. Array list dot add like strings. సో ఇప్పుడు ఈ లిస్ట్ని రిటర్న్ చేయాలి, రిటర్న్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాం, జేసన్ అరే, ఇది జేసన్ ఆబ్జెక్ట్. సో జేసన్ అరేని రిటర్న్ చేస్తున్నాం. సో అలా ఇక్కడ ఒక మనం మెథడ్ తీసుకుందాం జేసన్ అరే రిటర్న్ చేయడం కోసం. సో జేసన్ అరే అంటే మనకి ఏంటి, ఒక మనం జేసన్ ఆబ్జెక్ట్ తీసుకోవాలంటే రిటర్న్ చేయాలంటే ఏం చేస్తాం, మనం పోజో తీసుకుంటాం. పోజో తీసుకొని పోజోలో కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసుకుని ఆ ఫీల్డ్స్కి మనం లిస్ట్ ఆఫ్ ఆ ఫీల్డ్స్ని మనం రిటర్న్ చేద్దాం. ఓకే, క్లోజ్ తీసుకున్నాం. పోజన్ తీసుకున్నాం, సంథింగ్ ఏదో ఒక పోజన్, స్టూడెంట్ పోజన్ తీసుకున్నాం. సో ఇందులో కొన్ని ప్రాపర్టీస్ తీసుకున్నాం, ప్రైవేట్ ఇంటిజర్ సంథింగ్ ఐడి అని, ప్రైవేట్ స్ట్రింగ్ సంథింగ్ నేమ్ అని, private string something address. Okay, so it will get a status generate. సో
ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకో మెథడ్ తీసుకుందాం. దీనంతా కాపీ చేసుకుంటున్నాను. గెట్ లిస్ట్ ఆఫ్ సమ్ పోజర్స్ అని ఏదో తీసుకుందాం. పోజర్స్ సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ స్ట్రింగ్ కాదు మనం పాస్ అయితే పోజ్ ఆబ్జెక్ట్ కాబట్టి సో స్టూడెంట్ పోజ్. సో ఫస్ట్ పోజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. స్టూడెంట్ పోజర్ 1 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ పోజర్ 1 డాట్ సెట్ ఐడి pojo dot set name. pojo dot set small letters 1 dot set address. ఓకే, సో అలానే ఇంకో పోజ్ తీసుకుందాం. సో ఇది పోజర్ 2 అని తీసుకుందాం. ఐడి 2 సంథింగ్. ఓకే, సో ఇప్పుడు రెండు పోజ్ ఆబ్జెక్ట్స్, ఈ పోజ్ ఆబ్జెక్ట్స్ని ఇప్పుడు లిస్ట్కి యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం లిస్ట్ని రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మన కంట్రోలర్లో మొత్తం మనం మెథడ్స్ అన్నీ రాస్తాం. ఇప్పుడు మనం ఈ జావా స్క్రిప్ట్ ఫైల్లో మనం మోడిఫై చేద్దాం. సో ఇక్కడ స్టాటిక్గా ఇచ్చాం కాబట్టి ఇలా డైరెక్ట్గా స్కోప్ డాట్ డేటా అని చెప్పి ఏదో ఒక స్ట్రింగ్ని పాస్ చేసాం. సో ఇప్పుడు మనం అక్కడి నుంచి ఈ కంట్రోలర్ నుంచి మనం తెచ్చుకోవాలి డేటాని. ఓకేనా, సో దీన్ని రిమూవ్ చేద్దాం అంతా. సో కంట్రోలర్ని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే $HTTP అనే దాన్ని వాడతాం. సో $HTTP డాట్ గెట్ అని చెప్పి మనం ఇక్కడ సో ఏ రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ ర్యాంపింగ్లో మనం మెన్షన్ చేసాం కదా, సో దాన్ని ఇక్కడ పాస్ చేయాలి. డాట్ డూ. సో ఇప్పుడు ఇది కనుక సక్సెస్ అయింది అనుకో, సో డాట్ సక్సెస్. సో సక్సెస్ అయితే ఏం అవ్వాలి అని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఒక ఫంక్షన్ తీసుకుంటాం సక్సెస్ అయినప్పుడు ఏం చేయాలి అని చెప్పడం కోసం. ఫంక్షన్ సో సక్సెస్ ఏమవ్వాలి, మనం home.htmlలో ఆ డేటాని డిస్ప్లే చేయాలి. మనం ఇచ్చే స్టాటిక్ డేటా కాకుండా ఇప్పుడు అక్కడ ఏమైతే మనం ఇక్కడ సెట్ చేసామో ఇలాగా దిస్ ఈజ్ ఫ్రమ్ అసింక్రోనస్ డేటా కంట్రోల్ అని చెప్పి ఇది home.htmlలో డిస్ప్లే అవ్వాలి. సో డిస్ప్లే అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఈ స్కోప్ వేరియబుల్కి దానికి మనం పాస్ చేయాలి. సో $scope డాట్ డేటా. ఓకే, ఇదిగోండి. సో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన డేటా ఎక్కడికి వస్తుంది, మనం ఇక్కడ ఏదైనా పారామీటర్స్ తీసుకుంటే ఆ పారామీటర్కి అది పాస్ అవుతుంది అనమాట. సో డేటా, సో స్కోప్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ డేటా. సో ఇది సక్సెస్ అయినప్పుడు. బట్ ఒకవేళ ఫెయిల్ అయితే ఏమవ్వాలి, సో అదికంటే అది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మళ్ళీ సంథింగ్ ఏదైనా మనకి ఏదైనా ఎర్రర్ వచ్చినట్టు ఒక మెసేజ్ ఎర్రర్ బాక్స్లో చూపెట్టదు. సో ఎర్రర్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఒకసారి క్లీన్ చేసి రన్ చేద్దాం.
ఓకే, హోమ్ క్లిక్ చేద్దాం. హోమ్ అని వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఈ డేటాస్లో ఈ రిక్వెస్ట్ ఇది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయడం కోసం మనం డైరెక్ట్గా ఇక్కడే దీన్ని కాల్ చేసుకోవచ్చు. .do. సో దిస్ ఈజ్ అసింక్రోనస్ డేటా కంట్రోలర్. సో ఈ మెథడ్ అనేది డేటాని పర్ఫెక్ట్గానే మనం రిటర్న్ చేస్తుంది. ఓకేనా. సో మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. http.get.do .success function ఓకే అలర్ట్ తీసుకుందాం, ఇది కాల్ అవుతుందో తెలియడం కోసం. ఓకే, సో దిస్ ఈజ్ ఫ్రమ్ అసింక్రోనస్ డేటా కంట్రోలర్. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేస్తాం, ఇక్కడ డైరెక్ట్గా scope.data అని చెప్పి స్టాటిక్గా ఒక మనం మెసేజ్ని పాస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ స్టాటిక్ కంటెంట్ కాకుండా మనం ఈ సర్వర్ నుంచి ఏమైనా వచ్చిన డేటాని కానీ అలాగా మనం పాస్ చేయాలంటే స్ప్రింగ్లో కంట్రోలర్ యూజ్ చేసి సో ఇలా మనం రిటర్న్ చేసాం అనుకో, రిటర్న్ చేసిన డేటాని మనం ఈ విధంగా ఇక్కడ మనం గెట్ చేసుకోవచ్చు. గెట్ చేసుకుని మనం వ్యూకి సెండ్ చేయొచ్చు. ఓకే, సో దానికోసం మనం ఏం యూజ్ చేసాం, ఇక్కడ $HTTP అనేదాన్ని యూజ్ చేస్తాం. సో .get అని చెప్పి మనం అక్కడ రిక్వెస్ట్ మ్యాపింగ్లో ఏమైతే మెథడ్ ఇచ్చామో ఆ మెథడ్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు మెథడ్ ఇచ్చిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఏ ఫంక్షన్ జరగాలి అంటే మనం గెట్ చేసుకున్నది. ఓకే, సక్సెస్ అయిందనుకో, సక్సెస్ అయిన తర్వాత ఏం చేస్తాం, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలని రాసాం. సో ఫంక్షన్లో ఏం చేస్తాం, ఈ ఫంక్షన్లో ఇక్కడ ఈ కంట్రోలర్ నుంచి వ్యూకి డేటాను పాస్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఏమేమి వేరియబుల్ అయినా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. సో ఆ వేరియబుల్లోకి ఆ డేటా అన్నది పాస్ అవుతుంది అనమాట. సో అప్పుడు మన scope.data అని చెప్పి దీన్ని పాస్ చేస్తే ఈ scope.data ఏం చేస్తుంది, ఈ home.htmlకి ఇక్కడికి ఆ డేటా పాస్ అవుతుంది. ఓకే, సో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో అప్పుడు ఎర్రర్ వస్తే ఏమవ్వాలి, సో ఎర్రర్ వస్తే సంథింగ్ అలర్ట్ మెసేజ్ చూపెట్టారంటే రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు హోమ్ కంట్రోల్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు సర్వీస్ కంట్రోల్ చేస్తాం. సర్వీస్ కంట్రోల్ ఏం చేస్తాం, ఇక్కడ అరే ఆబ్జెక్ట్ని పాస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు యాజ్ దిగా మనం సేమ్ కోడ్ చేంజెస్ ఏముండవు, సేమ్ కోడ్. బట్ ఇక్కడ మనకి మెథడ్ నేను ఏమాత్రం ఇక్కడ తీసుకున్నా గెట్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అని తీసుకున్నాను. సో ఆ మెథడ్ నేమ్ ఓకే సర్వీస్ కంట్రోలర్. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేద్దాం. service.html డేటా. ఓకే, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఇంకొకసారి క్యాచ్లో ఓల్డ్ డేటా ఉండిపోతుంది. సో అప్పుడు మనకి అవుట్పుట్ అన్నది మనకి ప్రీవియస్గా చూపెడుతుంటుంది. ఓకే, సో అది పెద్ద ప్రాబ్లం కదా మనకి. ఒకసారి మళ్ళీ రన్ చేసుకుంటే అవుట్పుట్ వస్తుంది. నేను వేరే బ్రౌజర్ యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఇది డేటా రిటర్న్ అవుతుందో లేదో సో దీన్ని డైరెక్ట్గా రన్ చేసి చెక్ చేసుకున్నాం. సో .do ఓకే డేటా అనేది రిటర్న్ అవుతుంది.
సో ఇక్కడ ఏం చేసాం మనం ఈ ఫంక్షన్లో హెచ్టిటిపి అనేది తీసుకోలేదు. సో డాట్ హెచ్టిటిపి. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, 1 2 3 డిస్ప్లే. ఓకే, సేమ్ థర్డ్ దాంట్లో ఏం తీసుకున్నాం మనం, ఒక పోజో క్లాసెస్ని లిస్ట్లో సెట్ చేసి దాన్ని రిటర్న్ చేస్తున్నాం. సో అది ఇక్కడ ఎలా తీసుకుంటుంది, జేసన్ యారే కింద తీసుకుంటుంది. ఓకేనా, సో ఇక్కడ జేసన్ యారే అనేది స్టాటిక్ కింద ఉంది, దాన్ని కూడా మనం కంట్రోలర్ నుంచి వచ్చిన జేసన్ యారేని మనం ఇక్కడ డిస్ప్లే చేద్దాం. ఓకే, సో సేమ్ కోడ్ మాత్రం సేమ్ ఉంటుంది, బట్ మనం ఏంటి ఇక్కడ, సో ఇక్కడ మెథడ్ నేమ్ ఏమైతే ఉందో ఆ మెథడ్ నేమ్ మనది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఫంక్షన్లో $HTTP అని చెప్పి యూజ్ చేయాలి. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేసి ప్రొడక్ట్స్. ఓకే, మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం ఈ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నాం, నేము, సిటీ, ఇన్స్టిట్యూట్ అని తీసుకున్నాం. బట్ ఇప్పుడు మనం ఇక్కడ పోజో క్లాస్లో సెట్ చేసిన ఏం తీసుకున్నాం, ఐడి, నేము, అడ్రస్ అని తీసుకున్నాం. సో ఇక్కడ ఏమైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అక్కడ కూడా సేమ్ ప్రాపర్టీస్ తీసుకోవాలి. సో ప్రోడక్ట్స్లో ఫస్ట్ ఏంటి, ఐడి, నెక్స్ట్ నేమ్, నెక్స్ట్ అడ్రస్. ఓకే, ఐడి, నేమ్, అడ్రస్. సో మళ్ళీ రిఫ్రెష్ చేసి సో ప్రొడక్ట్స్. సేవ్ అయిందా, ఐడి, నేమ్, అడ్రస్. ఓకే, ఓకే, ఐడి, నేమ్, అడ్రస్. సో ఒకసారి అవుట్పుట్ రాపోయినా ఏమీ కంగారు పడలేదు, ఎందుకంటే ఇది క్యాచ్యూల్ అలా స్టోర్ అయిపోయి మన ప్రీవియస్ అవుట్పుటే చూపెడుతుంది. ఓకేనా, సో అప్పుడు మనం వేరే బ్రౌజర్ యూస్ చేసినా మనం పర్ఫెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఐడి, నేమ్, అడ్రస్. సో 1 ABC హైదరాబాద్, 2 DF సికింద్రాబాద్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ స్టాటిక్ డేటా కాకుండా మనం కంట్రోలర్ తీసుకుని కంట్రోలర్ నుంచి డైనమిక్గా డేటాని ఇక్కడ పాస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఈ పేజ్ లోడ్ అవ్వగానే ఏమవుతుంది, ఈ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. లైక్ ఈ పేజ్ లోడ్ అవ్వగానే డేటా డిస్ప్లే అవుతుంది, సర్వీస్ని క్లిక్ చేయగానే డేటా డిస్ప్లే అవుతుంది. సో ఇలా కాకుండా సమ్ ఏదైనా ఒక బటన్ తీసుకుందాం, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు డేటా డిస్ప్లే అయ్యేలాగా. ఇది ఓకే, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు డేటా డిస్ప్లే అయ్యేలాగా. సో అలా మనం దానికి ఒక ఈవెంట్ రాద్దాం, home.html. సో ఇక్కడ ఒక బటన్ తీసుకుందాం. సో గెట్ డేటా ఒక బటన్ తీసుకున్నాం. సో ఈ బటన్కి ఏంటి, మన జావా స్క్రిప్ట్లో అయితే మనం ఆన్ క్లిక్ అని రాస్తాం, బట్ ఇక్కడ వచ్చేసరికి ఆన్ క్లిక్ కాదు. ఓకే, ఎన్జీ క్లిక్ అని రాయాలి ఇక్కడ. సో ఎన్జీ క్లిక్. సో అక్కడైతే మనం ఎలాగైతే ఒక జావా స్క్రిప్ట్ మెథడ్ మనం పాస్ చేస్తాం, ఇక్కడ కూడా అలాగే ఒక మెథడ్ పాస్ చేస్తాం, గెట్ డేటా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ కంట్రోలర్ దీన్ని కాల్ చేస్తుంది, హోమ్ కంట్రోలర్ కాల్ చేస్తుంది ఈ home.html. సో ఇక్కడ హోమ్ కంట్రోలర్లో మనం కోడ్ రాయాలి. $scope డాట్. సో అక్కడ ఏమైతే మనం మెథడ్ నేమ్ ఇచ్చామో ఆ మెథడ్ నేమ్ ఇక్కడ రాయాలి, గెట్ డేటా. సో ఇది కూడా ఎప్పుడైతే ఈ మెథడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం ఒక ఫంక్షన్ని కాల్ చేయాలి, ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ ఒక మనంతా ప్రీవియస్ రాసిన ఈ కోడ్ అంతా ఈ ఫంక్షన్లో ప్లేస్ చేసాం. సో ఎప్పుడైతే మనం అక్కడ క్లిక్ చేస్తామో బటన్ మీద, అప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయ్యి అప్పుడు మాత్రమే ఈ కోడ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో
సో బటన్ ఇంకా డిస్ప్లే కాలేదు. scope get data is equal to function. హోమ్ బటన్ అంతా కరెక్ట్గానే ఉంది. సో సర్వర్ని ఆఫ్ చేసి స్టాప్ చేసి రన్ చేద్దామండి. ఓకే, గెట్ డేటా. సో ఇప్పుడు మనం ఇందాక హోమ్ అని క్లిక్ చేయగానే అక్కడ మనకి ఆ మెసేజ్ చూపెట్టింది. బట్ ఇప్పుడు ఏమైంది, బటన్ ఒక డిస్ప్లే. సో ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే ఓకే దిస్ ఈజ్ ఫ్రమ్ టెస్టింగ్ డేటా కంట్రోలర్. ఓకే నెక్స్ట్ అలాగే ఒక సర్వీస్లో కూడా ఒక బటన్ తీసుకుందాం. సో ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఆ డేటా అనేది డిస్ప్లే అయ్యాలి. ఓకే గెట్ డేటా. సో ఇక్కడ మనం ఇంకా సమ్ వేరే మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లిక్ మెథడ్ వాడాం కదా, ఇప్పుడు డబుల్ క్లిక్ మెథడ్ వాడాం. ఓకే సో డబుల్ క్లిక్ వాడాలంటే DBL NG-DBL క్లిక్ అంటే డబుల్ క్లిక్. సో ఎప్పుడైతే మనం డబుల్ క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ గెట్ డేటా తీసుకున్నాను నేను. ఓకే ఓకే సర్వీసెస్ గెట్ డేటా. సో ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేసామో అప్పుడు మాత్రమే డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే సో మనకి ఎలా మన కోడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, అంటే క్యాచ్లో కాకుండా కోడ్లోనే ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, మనం F12 క్లిక్ చేయగానే ఇలాగా మనకి డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి. సో అందులో మనం ఇక్కడ కన్సోల్ దగ్గర చూసుకోవచ్చు ఏమైనా కోడ్ ఎర్రర్స్ ఉంటాయి. ఇక్కడ ఎలా చూపెడతా లేదంటే కోడ్లో ప్రాబ్లం ఏం లేనట్టు. ఓకే ఇది 2 times క్లిక్ చేసినప్పుడు మాత్రమే డేటా అనేది డిస్ప్లే అవుతుంది. డబుల్ 2 times. ఓకే నెక్స్ట్ ప్రొడక్ట్స్ కూడా తీసుకుందాం. ప్రొడక్ట్స్ కూడా ఒక చూడు, ప్రొడక్ట్ క్లిక్ చేయగానే ఇలా డేటా డిస్ప్లే అవుతుంది. సో ఇలా కాకుండా అక్కడ ఒక బటన్ తీసుకుందాం. సో ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు డేటా డిస్ప్లేలో చూద్దాం. సో ఇప్పుడు ఇందులో ఇక్కడ మనం వేరే ఈవెంట్ తీసుకుందాం. సో ఇప్పుడు క్లిక్ డబుల్ క్లిక్ చేసాం కదా, ఇప్పుడు మౌస్ హోవర్ ఈవెంట్ తీసుకుందాం. మౌస్ హోవర్ ఓకే సో ఈ మెథడ్ కాల్ చేద్దాం. సో ఇక్కడ కూడా సేమ్. సో ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ లాన్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. గెట్ డేటా. ఓకే ఇప్పుడు మనం ఏం రాస్తాం ఇక్కడ, మౌస్ ఓవర్ ఈవెంట్ రాస్తాం. అంటే మౌస్ని ఆ బటన్ మీద తీసుకెళ్ళగానే ఆటోమేటిక్గా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మౌస్ గెట్ డేటా. ఓకే
క్లిక్ చేయవసరం లేదు. ఓకే, హోమ్లో మనం ఏం చేస్తాం, సింగిల్ క్లిక్ రాస్తాం, ఒక క్లిక్ చేసి డేటా వస్తుంది. సర్వీస్లో డబుల్ క్లిక్ రాస్తాం, 2 టైమ్స్ క్లిక్ చేసి వస్తుంది. ప్రోడక్ట్స్లో హోవర్ రాస్తాం. సో దాని మీద తీసుకెళ్ళగానే డేటా డిస్ప్లే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.